ఈ వారం 3 రాశుల వాళ్లకు లైఫ్ మారిపోతుంది. మీరు అందులో ఉన్నారా? 4 గ్రహాల శక్తివంతమైన కలయిక మీ తలరాతను మారుస్తుందా? చివరి వరకు వీక్షించండి. మీ రాశి గురించి చివర్లో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. నిర్దిష్ట గ్రహాల గోచారం ఆధారంగా ఈ వారం ఫలితాలు ఇలా ఉన్నాయి. మకర రాశిలో చతుర్గ్రహ కూటమి అంటే రవి, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉండటం. ముఖ్యంగా కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల భూతత్వ రాశుల వారికి అపారమైన శక్తి లభిస్తుంది. శని మీనంలోనూ, రాహువు కుంభంలోనూ ఉండటం వలన సామాజిక మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వారం గ్రహ సంచారం అత్యంత శక్తివంతంగా ఉంది. మకర రాశిలో రవి, కుజుడు ఉచ్చస్థితిలో, బుధుడు మరియు శుక్రుడు అనే 4 గ్రహాలు కలిసి ఉండటం వలన మీ పట్టుదల, కార్యదీక్ష గణనీయంగా పెరుగుతాయి. సోమ మంగళవారాల్లో అంటే జనవరి 26, 27 తేదీలలో మేషరాశిలో చంద్ర సంచారం మీకు వేగాన్ని, చురుకుదనాన్ని ఇస్తుంది. బుధ గురువారాల్లో అనగా జనవరి 28, 29 తేదీలలో వృషభంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది అత్యంత శుభప్రదం. వారాంతంలో మిథున రాశిలో గురుచంద్ర సంయోగం జరుగుతుంది. వృషభ, కన్య, మకర రాశుల వారికి ఇది అద్భుతమైన వారం. కర్కాటక, కుంభరాశుల వారు కొంచెం జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. ఇప్పుడు కెరీర్ మరియు వృత్తి గురించి విశ్లేషిద్దాం. ఉద్యోగకారకుడైన శని మీనరాశిలో ఉండటం మరియు కార్యసాధకుడైన కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ పనిలో క్రమశిక్షణ అనగా డిసిప్లిన్ అత్యంత ముఖ్యం. రవి మకరంలో ఉండటం వలన అధికారుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది వారి కర్మఫలాన్ని అనుభవించే వారం. వృషభ, కన్య, మకర రాశుల వారికి రాజయోగం పడుతుంది. ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. సోమ మంగళవారాల్లో కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా దానిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కర్కాటక మరియు తులారాశులవారు అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం చాలా ముఖ్యం. సింహరాశివారు సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలను పట్టించుకోకుండా తమ పనిపై దృష్టి సారించాలి. ఇప్పుడు వ్యాపారం మరియు సంపద విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. భూమికి కారకుడైన కుజుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల స్థిరాస్తుల కొనుగోడుకు ఇది సరైన సమయం. శుక్రుడు మకరంలో ఉండటం వలన లగ్జరీ వస్తువుల కంటే ఆస్తుల విలువ పెరగడానికి ఎక్కువ ఆస్కారముంది. వ్యాపారస్తులకు ఈ వారం చాలా కీలకం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. భూమి కొనుగోలుకు లేదా పాత ఆస్తుల రెనోవేషన్స్కు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ముఖ్యంగా బుధవారం నాడు. వాహన యోగం కూడా ఉంది. అయితే కొత్త కారు లేదా 2 వీలర్ కొనేటప్పుడు డాక్యుమెంట్లను సరిచూసుకోవాలి. బంగారం లేదా దీర్ఘకాలిక ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి శుక్రవారం అంటే జనవరి 30 అనుకూలం. వృశ్చిక మరియు ధనుస్సు రాశులవారు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ కుటుంబం మరియు ఇంటి వాతావరణం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ స్థానాలపై శని దృష్టి మరియు కేతువు సంచారం వల్ల అనవసరమైన ఇగో సమస్యలు తలెత్తవచ్చు. కానీ వృషభ రాశిలో చంద్ర సంచారం మానసిక ప్రశాంతతను, కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత కోసం బుధ గురువారాలు అంటే జనవరి 28, 29 తేదీలు చాలా బాగుంటాయి. ఆ సమయంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కేతువు ప్రభావం వల్ల చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మేష, తులా రాశులవారు కుటుంబ సభ్యుల మాటలను సీరియస్గా తీసుకోకుండా వదిలేయడం మంచిది. వారాంతంలో బంధువుల రాక ఉండవచ్చు. ఇప్పుడు విద్యార్థులు మరియు చదువు విషయాలపై గ్రహాల ప్రభావం చూద్దాం. బుధుడు మకరంలో ఉండటం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ రాహువు కుంభంలో ఉండటం వల్ల డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. గురువు మిథునంలో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఏకాగ్రతను పరీక్షించే సమయం. మిథున రాశిలో గురువు సంచారం వల్ల టెక్నాలజీ, కోడింగ్ విద్యార్థులకు మంచిది. అయితే సోషల్ మీడియా లేదా స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవాలి. తపస్సు లాంటి ఏకాగ్రతతో చదివితేనే
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీన, ధనుస్సు రాసుల విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు మహిళల ఆరోగ్యం మరియు జీవితం గురించి పరిశీలిద్దాం. శుక్రుడు మకర రాశిలో శనిక్షేత్రంలో ఉండటం వల్ల మహిళలు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మహిళలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలకు పని ఒత్తిడి పెరిగినా గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మకర, వృషభ రాశి మహిళలు తమ కెరీర్లో ముందడుగు వేస్తారు. గృహిణీలు ఇంటి అలంకరణ లేదా వస్తువుల కొనుగోలుపై దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పుల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వీడియోలో చెప్పబడిన రాశిఫలాలు ప్రస్తుత గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన సామాన్య అంచనాలు మాత్రమే. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.